టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. చాలా మంది ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, నేనేం చేయలేకపోయాను అంత కొంత డిప్రెషన్లో ఉంటారు. మనం కొన్ని రోజులు వర్క్ చేస్తే లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వీ కెన్ సీ. ఈ వివరాలు డాక్టర్ సతీష్ సార్ని అడిగి మనం తెలుసుకుందాం. 10,000 రూల్ అని చెప్పేసి ఒక రూల్ ఉంటుందండి. ఇది చాలామంది ప్రూవ్ అయిన మెథడ్. చాలామంది మరి అంత ఓల్డ్ అయితే కాదు కానీ 94 ఆ టైం అనుకుంటా. ఎరిక్సన్ అలాగే ఆండ్రూ ఎరిక్సన్ ఎవరైతే ఉన్నారో ఒక మ్యూజిక్ అకాడమీని రన్ చేసేవాడండి. అతను బాగా మ్యూజిక్ వచ్చిన వాళ్ళు కొంతమందిని, కొంచెం వచ్చిన వాళ్ళు కొంతమందిని, మరి బిగినర్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కొంతమందిని ఇలా డిఫరెంట్ గ్రూప్స్ కింద పెట్టి ఒక సర్వే చేశాడు అతను. సర్వే చేసినప్పుడు బాగా మ్యూజిక్ ఎఫెక్టివ్గా చేసిన వాళ్ళు టోటల్గా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి సర్వే చేస్తే కొంతమందిని ఒక 10,000 గంటల పాటు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. మిగతా వాళ్ళు కొంచెం తక్కువ 6,000 గంటలు, ఇంకొకళ్ళు ఏదో కొంచెం తక్కువ 3,000 గంటలు. ఇది కరెక్టా కాదా అని డిఫరెంట్ గ్రూప్స్ మీద వాళ్ళు పోయి రకరకాల రీసెర్చ్లు చేసి చేసుకుంటూ వచ్చారు. ఇది కరెక్ట్ అని ప్రూవ్ అయింది. ఆయన ద్వారా బయటికి రాలేదు. కానీ తర్వాత అవుట్లైర్ అని చెప్పేసి ఒక సర్వే ఏదైతే ఉందో ఏజెన్సీ, ఆ సర్వే ఏజెన్సీ 2008 అనుకుంటండి, రఫ్గా 2008 టైంలో బయటకు వచ్చింది. అది అప్పుడు కొంచెం బాగా పాపులర్ అయింది. అది దీనికి సంబంధించి నేను కొన్ని సెమినార్స్లో కూడా ఇదివరకు చెప్పాను 2014-15 ఆ టైంలో 10,000 రూల్ అని. ఇది నెమ్మదిగా వేరే ఎగ్జామ్స్కి వాటికి నేను ఇంటర్ప్రెట్ చేసి నా ఎక్స్పీరియన్స్ దాంట్లో యాడ్ చేసి ఇది ఎంతవరకు అవుతుంది అనేది నేను కొంత అండర్స్టాండింగ్ చేసుకుని మేము నా అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంది అన్నది మనం ముందుకు వద్దాం. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఏదో మ్యూజిక్ అనేది కాదండి. ఎవరైనా సరే ఇప్పుడు క్రికెట్ ఆడతాడు, ఎంత గొప్ప కోహ్లీ అయినా లేకపోతే రోహిత్ శర్మ అయినా లేకపోతే ఇంకొకటి ఎవరైనా సరే వాళ్ళని మీరు అడిగితే ఆడు ప్లేయర్ అయ్యాడు కదా కనీసం 10,000 గంటలు ప్రాక్టీస్ చేసి ఉంటాడు మినిమం అండి. లేకపోతే మీరు ఎవరు తీసుకోండి, అంటే ఎలాంటి గొప్ప ఆర్టిస్ట్ని తీసుకున్నా, ఇప్పుడు ఒక సింగర్ని తీసుకున్నా లేకపోతే ఒక యాక్టర్ని తీసుకున్నా లేకపోతే ఇంకొకరిని తీసుకున్నా ఆ స్ట్రగ్లింగ్ అనుకోండి, లెర్నింగ్ పీరియడ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏదైనప్పటికీ కూడా కనీసం 10,000 గంటలు అప్రాక్సిమేట్గా మీరు ఇయర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే సరే రోజుకి కనీసం 5 గంటలో 10 గంటలో ఏదో వేసుకున్నట్లయితే 10 గంటలు అయితే ఎంత అయిందండి? 10 గంటలు అయితే ఏదో చదువు లాంటిది అయితే 10 గంటలు వేస్తే కనీసం ఒక 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు నేను ఏదైతే నేను పర్సనల్గా చదివిన నా ఎక్స్పీరియన్స్ కానీ, నా స్టూడెంట్స్ నేను ట్యూషన్ చెప్పిన స్టూడెంట్స్ కానీ, మిగతా కౌన్సిలింగ్లో వచ్చిన స్టూడెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళని నేను సర్వే చేశాను. నాకు ఒక ఐడియా ఉంటుంది కదా ఆటోమేటిక్గా మన స్టూడెంట్ గురించి పనిచేది ఏంటంటే, అది చూస్తే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో సక్సెస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో జేఈ కానీ నీట్ కానీ, ఎందుకంటే నేను ఎగ్జామ్స్కి దానికి లింక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దాన్ని, ఎందుకంటే దానికి సంబంధించిన మనకి అదే మెయిన్ వ్యూవర్స్ ఇది కాబట్టి ఎవరైతే ఉన్నారో చూస్తే నేను కొంతమంది ఈవెన్ టెన్నిస్ ప్లేయర్స్ని కానీ లేకపోతే వేరే అదర్ ప్లేయర్స్ కానీ ఎవరైనా కలిసినప్పుడు నేను అడుగుతూ ఉంటాను క్యూరియాసిటీ గారు, మీరు ఎప్పుడు మొదలుపెట్టారు, రోజుకి ఎన్ని గంటల ప్రాక్టీస్ చేస్తారు ఈ టెన్నిస్, ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు ఈ స్టేజ్కి రావడానికి, లేకపోతే అంటే ఫస్ట్ ఇనీషియల్గా పోనీ ఒక కప్పు కొట్టడానికి దేనికైనా ఎట్లా చూసినా కూడా మినిమం వచ్చేస్తుందండి రఫ్గా ఈ 10 గంటలు. ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జాము లేకపోతే ఇంజనీరింగ్ సర్వీస్ లేకపోతే కొంచెం పెద్ద ఎగ్జామ్స్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 10,000 అవర్స్ వచ్చినాయండి. దీంట్లో కొంత అండర్స్టాండింగ్ కొంచెం డీప్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. 2 మేజర్ పాయింట్లు అండి. ఒకటి, మీరు ఫ్రెష్గా ఏదన్నా మొదలు పెడితే 10,000 అవర్స్ రూల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో బాగా చదివారండి, మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది, ఇప్పుడు ఏదో గేట్ ఇంజనీరింగ్ సర్వీస్ రాద్దాం అనుకున్నారు, అప్పుడు 10,000 అక్కర్లా. ఎందుకంటే ఈ 10,000లో కొంత పార్ట్ ఆల్రెడీ అప్పుడు తీసేసుకున్నారు మీరు ఆల్రెడీ. లేకపోతే జేఈలోకి వచ్చారు, 8th, 9th, 10th మీరు ఆల్రెడీ చదివారు, ఇప్పుడు 11th, 12th ఆటోమేటిక్గా దానికి కొంచెం యాడ్ అవుతుంది. మీరు అనొచ్చు, సార్ నేను 10,000 గంటలు కాదు సార్ 15,000 గంటలు చదివాను, నేను మీకు తెలియదు సార్ నా గురించి విపరీతంగా చదివాను, అసలు నాకు ర్యాంకు రాలేదు సార్, మీరేంటి సార్ 10,000 గంటలు చెప్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. చాలామందికి ఆ డౌట్ కూడా ఉండొచ్చు, ప్రాబబ్లీ మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది నేను చెప్తుంటేనే. దీనికి ఏంటంటేనండి, ఈ 10,000 గంటలు చదవమన్నావంటే దానికి మళ్ళీ ఏదో కండిషన్స్ అన్నట్టుగా నువ్వు ఎంత ఫోకస్డ్గా, ఎంత ఇంపాక్ట్ పెట్టి, ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత పద్ధతిగా నువ్వు చదివావు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకున్నారు అంటే ఫోకస్డ్గా ఇంట్రెస్ట్గా కూర్చుని నేర్చుకుంటే ఇన్వాల్వ్ అయిపోయి బాడీలో అది కలిసిపోయి ఆ ఇన్వాల్వ్మెంట్ అయితే అప్పుడు ఆ 10,000 గంటలకి దానికి నెంబర్ వచ్చింది తప్ప 10,000 గంటలు బండగా కూర్చొని నేను ఏదో చేశాను రా బాబు అంటే 10,000 నెంబర్ కౌంట్ అవ్వదు. ఇది పాయింట్ క్లియర్గా ఉండాలి ఫస్ట్. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ స్టడీయింగ్ ఆర్ జస్ట్ డూయింగ్.
అంతే కదండి. క్రికెట్ ఏదో ఆడుతున్నాం కదా, పోయి అంటే 10,000 గంటలు ఆడాను కదా నేను సచిన్ టెండూల్కర్ అవ్వాలా అని కాదు పాయింట్ అక్కడ కదండి. దాన్ని ఆ రకమైన డైరెక్షన్లో తీసుకెళ్తా పాయింట్ని. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉందన్నది నేను అండర్స్టాండ్ చెప్తున్నాను తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా ఉందని అండర్స్టాండ్ చేసుకుని చెప్పడానికి ట్రై చేయట్లేదు నేను. మీకు అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర 100 మంది సక్సెస్ అయ్యారు కదా, 100 మంది ఎలా సక్సెస్ అయ్యారు అన్న బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఆ డేటా అని చెప్తున్నాను. ఫెయిల్ అయిన 1000 మంది స్టోరీ నాకు తెలియదు. మీరు కలపొద్దు, ఇది డిఫరెంట్ స్టేట్మెంట్, అది డిఫరెంట్ స్టేట్మెంట్ కదా. ఎందుకంటే వాళ్ళ దాన్ని సిన్సియర్గా ప్రిపేర్ అవ్వలేదు. దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఏంటంటే మేబీ దాన్ని ఓన్ చేయకపోయి ఉండొచ్చు. ఆ ఫోకస్ కానీ, ఆ కాన్సన్ట్రేషన్, ఆ డిసిప్లిన్, ఆ కన్సిస్టెన్సీ సిస్టమేటిక్గా లేకపోవడం. కన్సిస్టెన్సీ కూడా ఉండాలి కదండి. పెయింటింగ్ కావాలి కదా అంటే 30 గంటలు ఒక రోజు నేర్చుకుంటే రాదు కదా పెయింటింగ్. దానికి కూడా బ్రెయిన్కి టైం ఇవ్వాలి కదా, దాని లోపల పోవాలి, అది అర్థం చేసుకోవాలి, అది క్రియేటివ్ థాట్ ప్రాసెస్. దానికి రోజు 1 గంట 2 గంటలు ఇస్తే మిగతా టైం బయట తిరుగుతూ ఉంటాం, నీకు మళ్ళీ కొత్త ఐడియా వస్తూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా నేర్చుకుంటాం. అదొక ప్రాసెస్ ప్రకారం నేర్చుకుంటాం తప్ప 30 గంటలు ఒకేసారి నేర్చుకుంటాను సార్ నేను పెయింటర్ని అయిపోతానంటే అవ్వలేం కదా మనం. మరి ఏ ఎగ్జామ్కి ఎంత చదవాలంటే మేజర్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా 10,000 రూల్ అనేది జనరల్గా ఇండియన్ కాంటెస్ట్లో మీకు అప్లై అవుద్దండి. గ్రూప్ 1 కానీ, లేకపోతే గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, సివిల్ సర్వీస్ కానీ, లేకపోతే గేట్ ఎగ్జామ్ కానీ, గేట్ కాకపోతే ఇంజనీరింగ్తో కలిపితే గేట్ ఎగ్జామ్ అనుకోండి, ఇంజనీరింగ్ సర్వీస్. అదర్వైజ్ మీరు ఏదైనా జేఈ కానీ, లేదా నీట్ కానీ, ఇలాంటి మేజర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఎగ్జామ్స్ అన్నింటికి ఉంటాయి. మిగిలిన ఎగ్జామ్స్ కొంత ఐక్యూ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే నేను సీరియస్గా చదివినప్పటికీ, ఫోకస్డ్గా చదివినప్పటికీ, నేను 10,000 గంటలు నా జీవితంలో నేను 10,000 గంటలు నేను వెచ్చించినప్పటికీ కూడా నేను సాధించలేకపోయాను సివిల్ సర్వీసో లేకపోతే జేఈఓ లేకపోతే ఇంకో ఎగ్జామ్. అప్పుడు ఏంటి నెక్స్ట్ క్వశ్చన్? అంతే కదా, ఫస్ట్ క్వశ్చన్ ఫోకస్ లేదు, అది ఎలిమినేట్ చేశాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ అసలు నేను అన్నీ చేశాను సార్ నేను, అయినా నేను లిస్టులో కనపడలేదు, నా పరిస్థితి ఏంటి? ఇక్కడ మళ్ళీ చిన్న స్మాల్ కరెక్షన్ అండి ఈ రూల్కి. ఏంటంటే జనరల్గానంటే ఏదన్నా ఒకటి సాధించాలి అంటే ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లోకి వచ్చానండి నేను. ఈ 10,000 రూల్ని మిగతాట్లు కూడా అప్లై చేయొచ్చు. ఈ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోకి వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా ఒకటి సాధించాలి అంటే దెర్ ఆర్ 2 థింగ్స్ అండి. వన్ ఈజ్ ద ఐక్యూ, అనదర్ ఈజ్ ద హార్డ్ వర్క్. అంతే కదండి, బేసికల్గా 2. మీకు ఐక్యూ 50% ఉందనుకుందాం, లేకపోతే ఎజూమ్ దట్ హైపోథెటికల్లీ ఒక 50% ఐక్యూ ఉంది మీకు. అంటే ఐక్యూ అంటే మిగతా వాడు చదివే టైంలో సగం చదివితే మీకు అర్థమైపోతుంది. క్విక్గా అర్థం చేసుకునే కెపబిలిటీ మీకు ఉంది. ఎక్కువసార్లు మీరు చదవక్కలేదు, ఎక్కువసార్లు రివిజన్ చేయక్కలేదు, 50% టైంలో అయిపోతుంది అనుకుంటే సరే, వాట్ ఎవర్ ద మీన్స్ 50% ఐక్యూ ఉంది మీకు. అంటే మీరు 50% కష్టపడాలి. 10% ఐక్యూ ఉంది, 90 ఇవ్వడాలి. 90 ఐక్యూ ఉంది, 10% కష్టపడాలి. దీనికి అగైన్ కరెక్షన్ ఏంటంటే, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏంటంటే 10,000 గంటలో ప్లస్ ఆర్ మైనస్ మనీని. ఈ ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి అని మనం లోపలికి వెళ్తే మేబీ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే 10,000 గంటలు చదవలేదు సార్ నాకు జేఈ వచ్చిందని ఒకటి అనొచ్చు. 10,000 గంటలే చదవలేదు సార్ నేను సివిల్ సర్వీస్ అంటే ఎగ్జామ్ వచ్చిందని అనొచ్చు. మేబీ అతని పాస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా కొంత ఎనలిటికల్, లాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఐక్యూ, ఈ స్కిల్ వచ్చి ఉండదు అనుకుందాం. మరి అది దీనికి యాడ్ అయింది కదా. అంటే ఇప్పుడు నన్ను ఒక ఎగ్జామ్ రాయమన్నారు అనుకోండి, నా పాత అన్నీ యాడ్ అవుతాయి కదా, నేను మళ్ళీ 10,000 గంటలు నేను చదవాలి. నేను ఆల్రెడీ కొంత నాకు ఎక్వైర్ చేసుకున్నాను కదండి నేను. మేబీ ఈ పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే ఐక్యూ ఎలా వచ్చిందని అన్నది సపరేట్ టాపిక్ కదా. ఐక్యూ మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తే మనం ఒక వీడియోలో చేసినట్టు ఉన్నాం ఐక్యూ ఎలా వస్తుంది అనేది. ఆ వీడియో వినండి దయచేసి, ఒకవేళ ఐక్యూకి సంబంధించి ఎలా వస్తుంది. ఐక్యూ ఏమి భగవంతుడు ఏమి అందరికీ ఇచ్చాడు పుట్టుతూనే, అది మనం పెంచుకోవచ్చు. అది ఎలా పెంచుకోవాలన్నది నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, అది వినండి. ఒక్కొక్కడికి ఆల్రెడీ ఐక్యూ ఎక్వైర్ చేసుకున్నాడు, సరే వాడి కష్టంతో ఎర్లీ ఏజ్లోనే ఎక్వైర్ చేసుకున్నాడు. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఇది మైనస్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే 10,000 రూల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్కి నార్మల్ కేసెస్లో పెద్ద పెద్ద టార్గెట్స్ అచీవ్ అవ్వాలంటే, అంటే ఇప్పుడు నేను క్యాట్ ఎగ్జామ్ రాయాలంటే 10,000 గంటలు చదవమని చెప్పను కదండి, అది చిన్న ఎగ్జామే కదా. అంటే నేనేమంటే మేజర్ టాస్క్ పెద్ద పెద్ద గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, పెద్ద పెద్ద ఒలింపియాడ్ లాంటి ఎగ్జామ్స్ కానీ, పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లాంటి వాటికి దృష్టిలో పెట్టి చెప్తున్నా. టాప్ ఇవ్వండి, చిన్న చిన్నవి కాదు కదండి. చిన్న చిన్నవి నేను చెప్పట్లా, చిన్నవి కాదు. ఇప్పుడు ఏదో మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టాలి, 10,000 గంటలు చేయవలసిందే కదా, దాని ప్లస్ ఆర్ మైనస్. సో పెద్ద పెద్ద ఆటలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానండి, చిన్న ఆటలను దృష్టిలో పెట్టి, చిన్న ఆటలకు అంత అవసరం ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఐక్యూ ఎప్పుడైతే మీకు తక్కువ ఉందో, ఆ రిసీవింగ్ ఎబిలిటీ మీకు లేదో, మీ హార్డ్ వర్క్ పెంచాలి. మీరు అనొచ్చు ఇది 50 ఉంటే 200 కదంటే, ఐక్యూ 50 అంటే అదే టైం స్పెండ్ చేయట్లేదు కదా, అది బ్రెయిన్లో ఉంది కదండి. టైం స్పెండ్ చేయాల్సింది 50% హార్డ్ వర్కే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10% ఐక్యూ ఉంది, 90% హార్డ్ వర్క్ కదా. మరి ఇది ఫిజికల్గా చేయాలి మీరు. ఈ 10 చేయడానికి ఏముంటుందండి, ఇది నెంబరే అంతే, ఇది అంతే కదండి. 90 ఐక్యూ ఉందండి, 10% వర్క్ చేయాలి, 10% ఫిజికల్గా కనపడతా తక్కువ టైంలో అయిపోతుంది వాడికి. 90 ఐక్యూ ఉంది కదా వాడికి.
అంతే తప్ప అందరూ సమానం కాదని నేను అనలేను, అవునని నేను అనలేను. ఎందుకంటేనంటే మేబీ వాడు పాస్ట్ హిస్టరీలో కానీ వాడు వేరే ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఉండొచ్చు, వేరే అచీవ్ చేసి ఉండొచ్చు, అంతే కదండి. మీరు బాస్కెట్బాల్ బాగా వచ్చండి, ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే 10,000 గంటలు ఎందుకు ఆడతారు? మీరు ఆల్రెడీ బాడీ వచ్చు, జిమ్ వచ్చు, తిరిగారు, మీకు టెక్నిక్ వచ్చు, అన్నీ ఇది కదా. గేమ్ మారింది అంతే. గేమ్ మారినప్పుడు మళ్ళీ 10 గంటలు ఎందుకు చేస్తారు? మీరు చేయరు కదా. సో ఈ కరెక్షన్స్ స్లైట్గా మీరు అర్థం చేసుకున్నట్లయితే ప్రాబబులీ మీరున్న సిచ్యువేషన్ ఏంటి, మీకున్న ఐక్యూ ఏంటి, మీరు ఐక్యూని ఎలా టెస్ట్ చేసుకున్నది అంటే జనరల్గా ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు రివిజన్ చేస్తున్నారు, చదివి చెప్పింది అర్థమవుతుందా లేదా, ఎక్కువసార్లు అర్థం చేసుకోవాల్సి వస్తుందా, అర్థం కావట్లేదా, కొత్త ప్రాబ్లం చేసినప్పుడు కొత్తగా ఐడియాస్ వస్తున్నాయా, చదివింది మాత్రమే చేయగలుగుతున్నారు అనుకోండి, చదవని దాన్ని ఐడియా రావట్లేదు అనుకో, ఐక్యూ లేనట్టు లెక్క, తక్కువ ఉన్నట్టు లెక్క. అంతే కదా. మీరు ఒకటి చదివారండి, కొత్తది అడిగాను నేను, కొత్తది కానీ మీకు ఐడియా రావట్లేదు అనుకోండి, ఐక్యూ లేనట్టే. అంటే సింపుల్ వర్డ్స్లో లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను యాక్చువల్గా, అంటే సో దట్ అంటే అట్లీస్ట్ పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారని. చదివింది మాత్రమే మీకు ఐడియా చేయగలుగుతున్నారు అనుకోండి, అంటే ఐక్యూ కొంచెం తక్కువ వస్తే పెరుగుద్ది, పెంచుకోవాలి. ఇప్పుడు మేమందరూ హార్డ్ వర్క్ చేసేప్పుడు ఒకసారి ఫెయిల్ అయిపోయాడు, ఇంకోసారి ఇలాగ ఐక్యూ పెరిగిందరికి వేరే వర్క్ 10,000 కాకపోతే 20,000 గంటలు చేయాలి, ఏం చేస్తాం, అంతే కదా. సో అందువల్ల ఏంటంటే ఇది ఇక్కడ ఐక్యూ పారామీటర్ మిమ్మల్ని డిమోటివేట్ చేయడం చెప్పట్లేదు, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉందిరా బాబు, తొందరపడి నేను ఇంత కష్టపడినా కూడా రావట్లేదని మీరు డిసప్పాయింట్ అవుతారేమో, మీకు మిక్స్ డోస్ సరిపోవట్లేదు, పెంచండి అని చెప్తున్నాను అంతే. లేకపోతే మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని సార్ ఎలా చెప్తున్నారు మాకు రావట్లేదు అది అంటారని. అంటే ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ మీకు 2-3 ఫ్యాక్టర్స్ నేను ఎలిమినేట్ చేశాను మీకు నేను. అంటే పాస్ట్ హిస్టరీ ఏ విధంగా ఉంది, లేకపోతే అదేంటి ఇదేంటి, వేరే గేమ్స్ ఏమైనా ఆడేమా, లేకపోతే వేరే చదివామా, వేరే క్రాక్స్ ఏమైనా చేసామా, లేకపోతే ఎలాంటి ఎగ్జామ్ మనం చేస్తున్నాము, లేకపోతే ఏంటి పాస్ట్ హిస్టరీ. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మోస్ట్ సిన్సియర్గా, సీరియస్గా, ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ అంటే ఓన్లీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాదండి, ప్రాక్టీస్ అంటే టోటల్గా మీ హార్డ్ వర్క్ అండి, మొత్తం చదవడానికి అది తప్పు అండర్స్టాండ్ చేసుకోకుండా నిజంగా కానీ సిన్సియర్గా అంటే రోజుకి 5 గంటలు మీరు చేస్తే 6 ఇయర్స్ పట్టిందండి. పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి పడుతుంది, 10 అవర్స్ అయితే ఒక రకంగా పడుతుందండి. డెఫినెట్గా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్కి సరిపోతుందండి ఇది. అంటే మీరు 6th క్లాస్ నుంచి 10th దాకా మీరు గాలికి తిరిగి చదవకుండా, ఏమీ నాలెడ్జ్ ఐక్యూ పెంచుకోకుండా 11th 12thలో రోజుకు 4 గంటలు 5 గంటలు చదివి నేను కొట్టేస్తానంటే ఎట్లా అంటే మీకు సరిపోకపోవచ్చు. అతి తక్కువ మంది మాత్రమే 11th 12thలో చదివి చేయాలంటే ఎగ్జామ్ కొట్టగలుగుతున్నారు కదా. కాంపిటీషన్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్ లాంటివి. సివిల్ సర్వీస్ 1 ఇయర్లో కొట్టిన 3 మంది ఉన్నారండి. అంటే 1 ఇయర్లో కొట్టాడంటే ఆడు మహా అయితే నాకు 2000 అవర్స్ 2500 అవర్స్ చదువుకుంటారు అంతేనండి, అంతే. బట్ ఆ పాత నాలెడ్జ్ అంతా ఎక్కడ పోతాడికి బోల్డ్ ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే తొందరపడి గంటలు లెక్కేసేసుకుని తక్కువ గంటలు నాకు రాదు కదా, సరిపోదు కదా అని డిసప్పాయింట్ కూడా అవ్వకండి. సార్ 10,000 చెప్పారు, నాకు 10,000 మిగలేదు, ఇప్పుడు నాకు రాదని అనుకోవద్దు. ఆల్రెడీ పాతగా మీరు ఆల్రెడీ కొంత అచీవ్ చేసి ఉంటే అది ఆల్రెడీ అక్యుములేట్ అవుతుంది, కొంత కరెక్షన్ చేసుకోవాలి దీనికి. అందువల్ల ఈ రూల్ చాలామంది చెప్తారు, బట్ ఈ కరెక్షన్ ఎవరో చెప్పరు. కాబట్టి దయచేసి నేను కరెక్షన్, ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా రూల్ అందరూ చెప్తారు 10,000 రూల్ అని చెప్పి ప్రతి వాడు ఎవడ చూసినట్టు చెప్తూ ఉంటాడు. ఈ 10,000 రూల్ ఏదైనా సాధించారో గొప్పవాళ్ళు అయిపోతారని రకరకాలుగా చెప్తారండి. ఆ మోటివేషన్ స్పీకర్లు చెప్పడానికి పనికొస్తాయి అన్నీ, బట్ అవన్నీ ఏదో చదివి చెప్పడానికి పనికొస్తాయి. ఎందుకంటే ఇది నేను ఎంతో మందిని చూసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఎంతో మందిని అబ్జర్వ్ చేసిన చెప్తున్నమాట. ఎందుకంటే అన్ని రకాల క్యాండిడేట్ని చూసినోండి, చదివినోడిని చూశాను, చదవనోడిని చూశాను, తక్కువ చదివినోడు ర్యాంక్ వచ్చినోడిని చూశాను, ఎక్కువ చదివినోడు ర్యాంక్ రానివాడిని చూశాను. కాబట్టి ఈ రూల్ అనేది ఒక పర్టికులర్ కాంటెస్ట్లో మేబీ స్పోర్ట్స్కో లేకపోతే దానికో దీనికో అనే ఉద్దేశంతో మేబీ ప్రాక్టీస్ అన్నది కాన్సన్ట్రేషన్తో వస్తే బాగుంటుంది అనేది చెప్పి ఎరిక్సన్ గారు చెప్పి ఉండొచ్చు. తర్వాత కొంత సర్వేస్ వచ్చినాయి. ఇవన్నీ చదువుకు సంబంధించి ప్రాక్టీస్ చేయండి, బట్ చదువుకు సంబంధించి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా కూడా కొన్ని పాయింట్స్ చెప్పాను. అలాగని మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా ఉండకూడదు అన్నదానికి కూడా మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. తద్వారా మీరు ఆలోచన చేసుకుని కనీసం ఓవర్ కాన్ఫిడెంట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. కనీసం మరి బాబు మనకి ఎంత టైం ఉందో, ఎంత చదవాలి ఏంటి అనేది క్యాలిక్యులేషన్ చేసుకుని సీరియస్గా, ఫోకస్డ్గా, ఇంపాక్టెడ్గా, డిసిప్లైన్, కన్సిస్టెంట్తో కౌంట్ చేస్తే నాకు నెంబర్ ఆఫ్ గంటలు 9,000 అవర్స్ కష్టపడి లాస్ట్ను 1000 మానేస్తే కూడా పోతాయి. ఈ పిల్లలకి ఏంటంటే ఇది 90% కష్టపడ్డా, 95 99% కష్టపడ్డాడు పాపం తెలియదరికి, వీడికి చిరాకు వదిలేస్తాడు కదా. ఆ వదిలేసినప్పుడు లాస్ట్ 1% 2% వదిలేసినా పోతుంది కదా. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదండి. ఫస్ట్లో వదలకుండా లాస్ట్లో వదులుతారు కొంతమంది. అంటే సో మొదలు పెట్టాడు కాబట్టి తవ్వాడు కాబట్టి బంగారం కానీ దొరకాలని తవ్వుకుంటే వెళ్ళటమే. చివరిదాకా ఇంకో గుణపం పోటీ అయితే వస్తుంది, ఆ గుణపం పోటీ వేయడవాడు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్,
క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్. ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.